ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ఆడుదాం మన ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసినా బ్యాట్లు బాల్ ఎత్తుకుని తిరుగుతున్నారు చేతుల్లో. ఏం సాధించారని చెప్పి ఆడుదాం ఆంధ్ర. ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు మీరు అందరూ, మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరందరూ ఆడుతున్నారు. మళ్ళీ ఆడుదాం ఆంధ్ర కొత్త కాన్సెప్ట్ ఏంది? దానికి మళ్ళీ కొన్ని వందల కోట్లు ఖర్చు. మేమేమడుగుతున్నామంటే, మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు 15 రోజులు సమ్మె చేస్తున్నారు, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష గుచ్చుకున్నారు. అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బ్యాట్లు బాల్ ఎత్తుకు క్రికెట్ నేర్పించుకుంటారు. ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? యువతకి నేను రాగానే యువతకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అన్నీ ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? జాబ్ క్యాలెండర్ అడిగితే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద. జాబ్ క్యాలెండర్ విద్యార్థుల్ని బెదిరిస్తారు. మేము ఏమడుగుతున్నామంటే, మీ వల్ల అంటే చేత కాదు, ఇంకొక 2-3 నెలలు మీ ప్రభుత్వం దిగిపోతారు, జాబ్ క్యాలెండర్ రాదు, పాడు రాదు, ఉద్యోగాలు ఇవ్వరు యువతకి. కనీసం ఆ ఖర్చు పెట్టే 100 కోట్లు కనీసం ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలా ఒక 25,000-30,000 ఇవ్వండి. పెట్టు మీరు ఉద్యోగం. మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగనన్న చేదోడో, జగనన్న తోడో, ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక 25,000-30,000 ఇవ్వచ్చు కదా. అట్టిస్తేనే కనీసం ఈ రాష్ట్రంలో యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది, సంక్రాంతి వస్తుంది, పండుగల బట్టలు కొనుక్కుంటారు, నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు, ఏదో మంచి చెడ్డ కార్యక్రమాలు ఉంటాయి, ఇవ్వచ్చు కదా. ఎట్టో మీరు ఉద్యోగాలు లేరు, ముసలోళ్ళు పింఛన్లు ఇస్తామంటారు, నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు? అందుకే అంటున్నాం, మేము జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొంత సలహా ఇస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మీరు డబ్బుల్ని నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. మీరు ప్రజలకి మోసం చేశారు. ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గు లేకుండా క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం. పర్యాటక శాఖ మంత్రిని ఆయన బ్యాట్ ఇవ్వడం, ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ అన్నట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం, బాల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాల్ వేయడం, వాడు బాల్ వేసి ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే, అబ్బా ఆమె ఎన్ని సంచులు కొట్టుంటుంది, ఆమెను బ్యాట్ ఇచ్చి నేర్పిస్తుంటే సేమ్ ఉంటుంది. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. అబ్బా ఏం తెలియదు అనుకుంటా, జనాలు చూస్తున్నారు. మీరు ఆడే బ్యాటింగు, మీరు చేసే బౌలింగు, ఫీల్డింగు అంతా మాకు తెలుసు కదా. అలా ఏంది అవన్నీ కాదు. ఆయన బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాస్ ఇక్కడ కొట్టాడు, ఆయన మీద వరల్డ్ కప్ కొట్టినట్టు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆడుదాం ఆంధ్ర అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఆడుదాం 2 చోట్ల ఓడిపోయినారు. పవన్ కళ్యాణ్ మాకు భయం లేదు, జనసేన పార్టీ భయం లేదని చెప్పిన వైసీపీ పార్టీ నాయకులకి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు మీరు భారతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ రిజిస్టర్ చేయించి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుని పెట్టి బకెట్ గుర్తు తీసుకొచ్చి పెట్టి మీరు పోటీ చేయిస్తానంటే ఏ విధంగా భయపడ్డారు? మా గాజుల సింబల్కి మీరు 850 ఓట్లు కూకట్పల్లిలో అతనికి వచ్చింది. అతను ఎవరెవరు తెలియదు అభ్యర్థి, అసలు అతనికి ఏజెంట్ కూడా లేడు అక్కడ. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి భయపడి వాళ్ళు ఆడుతున్న డ్రామా. మేము చెప్తున్నాం కదా, ఈ బకెట్లు ఈ సొంబులు అన్నీ కూడా తిరగబడి కొడతారు కదా ప్రజలు. మీరు ఏ సింబల్ ఇచ్చినా ఆ సింబల్తో కొడతాం. అది పెద్ద ట్రాప్. అది ప్రజలు తెలుసుకోవాలి. గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలి జనసేన పార్టీకి. ఎక్కడైతే గాజు గ్లాసు పోటీ చేస్తే, లేదా ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ సైకిల్ గుర్తుకు ఓటేయాలి. కానీ ఈ బకెట్ అనేది ఆ బకెట్లతోనే వైసీపీ నాయకులు కొడతామని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఫైనల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనే విషయం మీద ఇందాక ఒక అధికారి నాతో మాట్లాడుతూ చెప్పాడు, ఇది ఒక 450-500 కోట్ల స్కామ్ ఇది అన్నాడు. రేపు మా అధికారం రాగానే ఫస్ట్ కేసు ఆ స్కామ్ బయట తీస్తాం. ఎవరోడికి ఇన్ని కోట్లు ఇచ్చారు? ఒక బాలు బ్యాట్కి 500 కోట్లు అవుతుందా? గ్రౌండ్లో నీళ్ళదే, గ్రౌండ్ వీలవే. భోజనాలు ఆ స్థానిక ఎమ్మెల్యే పెడుతున్నాడు. అక్కడున్న ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలే. బ్యాటు బాల్కి 500 కోట్లు అంట. వాడు అదే బ్యాట్ బంగారు బ్యాట్ ఏమైనా అవన్నీ కూడా విచారిస్తాం, రేపు ఎంక్వైరీ చేస్తాం, వదిలే ప్రసక్తే లేదు. ఆడుదాం ఆంధ్ర కాదు, ఆడుదాం వైసీపీ వాళ్ళతో. జై హింద్.